తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వ ప్రణామం, బాల భరోసా అనే 2 వినూత్న పథకాలను రూపొందించింది. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దివ్యాంగుల సహకార సంస్థ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో నిధులను కేటాయించి వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం సుమారు 50 కోట్ల భారీ నిధిని కేటాయించింది. ఇందులో భాగంగా 43.22 కోట్ల విలువైన అత్యధిక సహాయక పరికరాలను సుమారు 7,000 మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పరికరాల జాబితాలో దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే రెట్రోఫిటెడ్ మెటరాయిడ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, వీల్ చైర్లతో పాటు విద్య, ఉపాధి అవకాశాల కోసం ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు ఉంటాయి. అలాగే వృద్ధుల కోసం ప్రణామం డే కేర్ సెంటర్లు, వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వృద్ధుల మానసిక ఉల్లాసం, సంరక్షణ కోసం ప్రణామం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను మంజూరు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హన్మకొండ జిల్లాలలో 2 చొప్పున, మిగిలిన జిల్లాలలో ఒక్కో కేంద్ర చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ కేంద్రంలో లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉంటాయి. కేవలం వినోదమే కాకుండా అక్కడికి వచ్చే వృద్ధులకు ఉచితంగా పోషకాహారం అందిస్తారు. ప్రతి సెంటర్ నిర్వహణ కోసం ప్రభుత్వం 12.48 లక్షలను వెచ్చిస్తుంది. ఈ పథకం ద్వారా భావితరానికి వైకల్ప రహితంగా మార్చి ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.